ఆర్సీబీ అయితే గెలిచింది కదా మామ, విన్నర్స్ అయితే అయిపోయారు కదా మామ. అందుకు ఆ తర్వాత ఫైనల్స్కి విన్నర్స్కి అందరికి ఎవరెవరు ప్రైజ్ మనీ వచ్చిందో చెప్పుకునేస్తాం మామ ఈ వీడియోలో. ఫస్ట్ అయితే ఆర్సీబీ విషయానికి అయితే వచ్చేద్దాం మామ. ఆర్ ద ఛాంపియన్స్ 18 yearsగా డ్రీమ్ నెరవేరింది. వాళ్ళకైతే 20 కోట్లు అయితే ఇచ్చారు. ఇదైతే తక్కువ ఆర్సీబీకి అయితే. పంజాబ్ కింగ్స్ మామ ఓడిపోయిన టీం 12 కోట్లు అయితే ఇచ్చారు మామ. ఒక ప్లేయర్ శాలరీ 27 కోట్లు అయిపోతుంది, కానీ విన్నర్ శాలరీ 20 కోట్లే కాబట్టి కొంచెం బీసీసీఐ పెంచాలని కోరుకుంటున్నాం. ఆరెంజ్ క్యాప్ విషయానికి వచ్చేసి సాయి సుదర్శన్ మామ హైయెస్ట్ రన్స్ 10 లక్షలు అయితే ఇచ్చారు తనకి. ఆ తర్వాత అమేజింగ్ ప్లేయర్ అవార్డు కూడా ఇచ్చారు మా తనకే. అమేజింగ్ ప్లేయర్ అవార్డు ఎక్కువ పాయింట్స్ ఇస్తారు. 4 కొట్టినా, 6 కొట్టినా, క్యాచ్ పట్టినా, రన్స్ కొట్టినా. ఆ తర్వాత పర్పుల్ క్యాప్ విషయానికి వచ్చేసి ప్రసిద్ధ్ కృష్ణకి అయితే ఇచ్చారు మామ. ప్రసిద్ధ్ కృష్ణ 10 లక్షలు అయితే ఇచ్చారు. ప్రసిద్ధ్ కృష్ణ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ మామ. ముంబై తరఫున హైయెస్ట్ రన్స్ అయితే చేశాడు. MVP అంటాం. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ అయితే వచ్చాడు మామ. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ తనకైతే 15 లక్షలు అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మోస్ట్ సిక్సర్స్, ఏంజల్ 1 సిక్సర్స్, సూపర్ సిక్సర్స్ అయితే కొట్టాడు నిఖిలేష్ పురం. తనకు 10 లక్షలు అయితే ఇవ్వడం జరిగింది. దీనికైతే 10 లక్షలు అయితే ఇచ్చారు మోస్ట్ సిక్సర్స్. ఆ తర్వాత అమేజింగ్ ప్లేయర్ అవార్డు కూడా మళ్ళీ సాయి సుదర్శన్ మా 15 ఈసారి కూడా 10 లక్షలు ఇచ్చారు సాయి సుదర్శన్కి. ఈస్ అ వెరీ టాలెంటెడ్ పర్సన్. ఈ హీరో అంత బాగా ఆడాడంటే, జీటీ అంత బాగుందంటే సాయి సుదర్శనే మావ. మోస్ట్ ఫోర్స్ ఇన్ ద IPL మాస్. కొంచెం ఉంటే డేవిడ్ వార్నర్ రికార్డు కూడా బ్రేక్ అయ్యేది. 88 ఫోర్స్ కొట్టాడు, దీని 88 ఫోర్స్ కొట్టాడు. ఇంకొక 4 కనుకుంటుంటే మోస్ట్ స్ట్రైక్ రేట్ ఇన్ సీజన్ వైభవ్ సూర్యవంశీ 14 సంవత్సరాల కుర్రాడు ఇలా ఆడతాడని ఎవరన్నా ఊహించారా? 206 స్ట్రైక్ రేట్ అయితే 10 లక్షలు అయితే గెలుచుకున్నాడు. ఆ తర్వాత మొహమ్మద్ సిరాజ్ మోస్ట్ డాట్ బాల్స్ అయితే ఇచ్చాడు. తను మొక్కలతో అయితే ఒక రేంజ్లో మొక్కలు నాటాడు. 144 డాట్ బాల్స్ అయితే వేసాడు. తను 10 లక్షలు అయితే గెలుచుకున్నాడు మావ. వాట్ ఏ క్యాచ్ ఇన్ ద సీజన్. దీనైతే పోలింగ్ అయితే చేస్తారు మా ఐపీఎల్ ఫ్యాన్ బేస్లో. ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వస్తాయో కమిందు మెండిస్కి ఎక్కువ ఓట్స్ వచ్చాయి. ఎందుకంటే ఆ రోజు ఆ క్యాచ్ పట్టిన తర్వాత మ్యాచ్ టర్న్ అయితే తిరిగింది. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ CSK. ఇది 7వసారి గెలిచారు మా CSK మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ 7 times. ఇంకెవ్వరు ముంబై ఎందు మా సెకండ్, KKR సెకండ్ మా. ఇప్పుడే ఎంత డామినేట్ చేశారో చూసాం. ఆ తర్వాత 2 సార్లు అయితే తీసుకున్నాడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కునాల్ పాండ్యా. 2 ఫైనల్స్ హిస్టరీ కూడా క్రియేట్ చేశాడు. దీనికైతే 5 లక్షలు అయితే ఇచ్చారు మామ కునాల్ పాండ్యాకి. తను మిడిల్ ఓవర్లో అంత బాగా ఎక్కిపోయింటే మ్యాచ్ అయితే గెలిచాడు మా ఆర్సీబీ. ఆ తర్వాత మోస్ట్ బ్యూటిఫుల్ స్టేడియం అయితే DC స్టేడియం అయితే 50 లక్షలు అయితే ఇచ్చిన మా DC మేనేజ్మెంట్కి. బ్యూటిఫుల్ స్టేడియంగా DCకి అయితే. ఇది మామ ఈ ఐపీఎల్ అయితే ముగిసిపోయింది. ఆర్సీబీ అయితే 18 సంవత్సరాల కళ అయితే నిర్ణయం చేసుకునింది మా. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.